శ్రీరామచంద్రుడిని సీతమ్మ చెంతకు చేర్చింది. మహాబల సంపన్నులైన వానరులు వేల మందిని లంకకు చేర్చింది. రావణుడి లంక నాశనానికి పునాదిగా మారింది. అదే లంక వారధి రామసేతువు. లంకలోని సీతమ్మను చేరుకోవడానికి, రావణుడి మదమణిచి తన భార్యను కాపాడుకోవడానికి ఆ శ్రీరామచంద్రుడి నరవానర సైన్యం సహాయంతో లక్షల సంవత్సరాల క్రితం నిర్మించిన ఓ మహాద్భుత కట్టడం ఇది. అయితే ఇదంతా కేవలం హిందువుల నమ్మకం మాత్రమే అంటారు. కొంతమంది శాస్త్రవేత్తలు, ప్రపంచ పరిశోధకులు మాత్రం ఈ వంతెన ఎవరో కట్టింది కాదని, ఇది సముద్రపు అలల తాకిడి వల్ల సహజ సిద్ధంగా ఏర్పడిందని ఇప్పటికీ వాదిస్తుంటారు. వాళ్ళ వాదనకి బలాన్ని ఇవ్వడానికి కొన్ని ఆధారాలు కూడా చూపిస్తుంటారు. కానీ ఎప్పుడైతే ఆ రెండు ఆధారాలు దొరికాయో అప్పటి నుంచి ఈ వారధి నిజంగానే శ్రీరాముడు కట్టిందే అని నమ్మడం మొదలు పెట్టారు. ఇందులో అమెరికాకి సంబంధించిన నాసా, భారతదేశానికి సంబంధించిన ఇస్రో మధ్య కూడా ఒక పెద్ద వివాదం ఉంది. అయితే నిజానికి అసలు రామసేతు ఏంటి? నిజంగా దీన్ని రాముడే కట్టాడా, లేదంటే సైంటిస్టులు చెబుతున్నట్లు సముద్రపు అలల వల్లే ఇలా ఏర్పడిందా? అయితే కింద ఉన్న ఇసుకకి, పైన ఉన్న రాళ్లకి మధ్య అంత తేడా ఎందుకుంది? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిశలోని ధనుష్కోటి నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలోని తలై మన్నార్ వాయువ్య దిశ వరకు ఇసుక, రాళ్లతో ఒక క్రమ పద్ధతిలో ఎవరో నిర్మించినట్లుండే నిర్మాణమే ఈ రామసేతువు. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల వెడల్పుతో 48 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది సేతువు. అయితే దీనికి సంబంధించిన సైంటిస్టులు కనిపెట్టిన అతి రహస్యమైన విషయాల గురించి తెలుసుకునే ముందు అసలు రామాయణంలో దీని గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. రామాయణంలో రామసేతు నిర్మాణం గురించి ఏం చెప్పారో చూస్తే, సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లి లంకలో దాచిపెట్టాడని తెలుసుకున్న రాముడు తన వానర సైన్యంతో లంకా నగరానికి వెళ్ళి అక్కడున్న రావణుడిని ఓడించి సీతని కాపాడాలని అనుకుంటాడు. అయితే రామేశ్వరానికి లంకా నగరానికి మధ్య మహాసాగరం ఉండడంతో దానిని ఎలా దాటాలా అని ఆలోచిస్తుంటే అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై విశ్వకర్మ అంశతో జన్మించిన నలుడు, అగ్నిపుత్రుడైన నీలుడు కలిసి వంతెన నిర్మిస్తే దానిని తాను భరిస్తానని చెప్పాడు. రామాయణం ప్రకారం నలుడు, నీలుడు చిన్నప్పుడు అల్లరి చేస్తూ ఋషుల వస్తువులని సముద్రంలో పడేసేవాళ్ళు. అది చూసి ఋషులు కోపంతో ఇకపై మీరు సముద్రంలో ఏం వేసినా అవి మునగవు, నీటిపైనే తేలుతుంటాయి అని శపించారు. ఆ శాపాన్ని ఇక్కడ సముద్రుడు ప్రస్తావించి వాళ్ల చేత వంతెన నిర్మాణం చేయించాలని చెప్పి మాయమయ్యాడు. రాముడు సరేనని వాళ్ళ సహాయంతో రాళ్లను సముద్రంలో వేయించాడు. ఆశ్చర్యంగా ఆ రాళ్లు తేలడం మొదలుపెట్టాయి. అలా రామసేతు నిర్మాణం కేవలం 3 రోజుల్లో పూర్తి చేసి శ్రీరాముడు లంకకు చేరుకున్నాడు. రామాయణంలో ఏముందో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సైంటిఫిక్ గా దీని చుట్టూ ఉన్న కథల్ని తెలుసుకుందాం. రామసేతువుపై నాసా కూడా పరిశోధనలు చేసి ఇది ఖచ్చితంగా ఒక వంతెన లాంటి నిర్మాణమే అని చెప్పింది. అయితే ఇది మనుషులు కట్టారా లేదంటే సహజంగా ఏర్పడిందా చెప్పలేమంది. అదే టైంలో ఇస్రోకి చెందిన జోధ్పూర్ అండ్ హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు 2018 నుంచి 2023 మధ్య 6 సంవత్సరాల పాటు ఈ రామసేతుపై పరిశోధనలు చేసి ఈ సేతువు ఖచ్చితంగా మనుషులు నిర్మించిన వంతెనే అని తేల్చి చెప్పారు. అంతేకాకుండా వంతెన అడుగు భాగంలో డ్రిల్లింగ్ చేసి ఆ నమూనాలకి చెక్ చేయడం ద్వారా ఓ షాకింగ్ విషయం బయటపెట్టారు. అదేంటంటే వాళ్ళు సేకరించిన నమూనాల్లో కింద పేరుకున్న ఇసుక కంటే పైన ఉన్న రాళ్ల వయసు ఎన్నో వేల ఏళ్లు ఎక్కువగా ఉందట. అంటే పైన ఉన్న రాళ్లు చాలా పాతవి అండ్ కింద ఉన్న ఇసుక మాత్రం కొత్తదన్నమాట. అంతేకాదు ఇంకో షాకింగ్ సీక్రెట్ ఏంటంటే ఈ సేతు నిర్మాణంలో ఉన్న రాళ్లన్నీ సున్నపు రాళ్ల లాంటివి. అయితే ఈ ప్రదేశంలో సున్నపు రాళ్లు లేనేలేవు. అలాగే 2017 డిసెంబర్లో అమెరికాకు చెందిన ఒక సైన్స్ ఛానల్ రామసేతు సహజంగా ఏర్పడిన కట్టడం కాదు, ఇది మనుషులు నిర్మించిందే అని ప్రకటించింది. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడినట్లు లేదు. అక్కడి ఇసుక సహజంగా ఉన్నదే అయినా దానిపై పేర్చిన రాళ్లు మాత్రం వేరే చోటు నుంచి తీసుకొచ్చి పేర్చినట్లుగా ఉన్నాయి. ఇక్కడ ఇసుక 4000 ఏళ్ల నాటిది, కానీ దానిపై ఉన్న రాళ్లు 7000 ఏళ్ల నాటివి. మా పరిశోధనల్లో ఈ విషయం స్పష్టంగా తేలింది. ఇది నిర్మించినప్పుడు సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల ఎత్తులో ఉండవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇదో సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్ అని పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ చెప్పారు. కానీ ఆ రాళ్ళని ఎవరు అక్కడికి తీసుకొచ్చి పేర్చి ఉంటారు, ఆ రాళ్ల వెనుక కథేంటి అనేవి మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇక రామేశ్వరం ఆలయం రికార్డుల ప్రకారం ఈ వారధి 1480 దాకా ఉంది. ఆ తరువాత
తుఫానుల వల్ల కొంత ధ్వంసమైంది. అంటే ఏది ఏమైనా దీన్ని బట్టి చూస్తే రామాయణంలో చెప్పినట్లే ముందుగా ఎక్కడి నుంచో తెచ్చిన నీటిపై తేలియాడే రాళ్లతో ఈ వంతెన నిర్మాణం జరిగి ఉంటుందని, ఆ తర్వాత కాలక్రమేణా ఈ తేలుతున్న వంతెన కింద ఇసుక పోగై ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణంగా మారిందని ప్రూఫ్ అవుతుందన్నమాట. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం పగడపు సిలికా రాళ్లు వేడెక్కినప్పుడు వాటిలోకి గాలి చేరి అవి తేలికగా మారి నీటిపై తేలుతాయని, అందువల్ల 7000 ఏళ్ల క్రితం ఆ రాళ్లు పైకి రావడం, ఆ తర్వాత వాటి కింద ఇసుక పేరుకొని ఈ వారధి ఏర్పడడం జరిగి ఉండొచ్చని అంటున్నారు. ఇంకొంతమంది ఇవన్నీ అగ్నిపర్వత లావాతో ఏర్పడిన ప్యూమిస్ రాళ్లు కావడం వల్లే ఇవి తేలియాడుతూ ఉండడం, ఆ తర్వాత వాటి కింద ఇసుక పేరుకుపోవడం జరిగి ఇలా వారధిలా మారిందంటున్నారు. కానీ అసలు ఈ రాళ్లు ఇక్కడ మాత్రమే గొలుసులా ఎలా ఆగాయి, రెండు భూభాగాలని కలుపుతూ ఒక వారధిలా ఎందుకు ఏర్పడ్డాయి అనే ప్రశ్నలకి మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే ఈ రామసేతు ఖచ్చితంగా రాముని కాలంలో నిర్మించిన వారధేనని స్పష్టమైపోయింది కదా. అయితే 1860లో ఈ రామసేతును నాశనం చేయడానికి అప్పటి బ్రిటిష్ పాలకులు పూనుకున్నారు. ఆ వారధిని పగలగొట్టి భారీ ఓడలు వెళ్లేందుకు మార్గం సిద్ధం చేయాలని సేతు సముద్రం అనే ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. సాధారణంగా భారతదేశ పశ్చిమ భాగం అంటే ముంబై కొచ్చి ప్రాంతాల నుంచి ఏవైనా నౌకలు తూర్పు భాగంలోని చెన్నై, వైజాగ్ లాంటి పోర్టులకి వెళ్లాలంటే శ్రీలంక చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. అదే సేతు సముద్రం ప్రాజెక్టు ద్వారా శ్రీలంకకి భారతదేశానికి మధ్య ఉన్న రామసేతు వారధిని మధ్యలో పగలగొట్టి ఒక కాలువ ఏర్పాటు చేస్తే అప్పుడు ఓడలు శ్రీలంకతో సంబంధం లేకుండా పోతుంది. కేవలం భారతదేశం ఓడల్లోనే తిరిగి వచ్చేయచ్చు. కానీ ప్రజలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో దీన్ని ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో 1955లో డాక్టర్ ఏ రామస్వామి మొదలయ్యార్ అనే ఇంజనీర్ సేతు సముద్రం ప్రాజెక్టుని ప్రతిపాదించాడు. కానీ అప్పుడు కూడా ప్రభుత్వ నిధుల కొరత వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఆ తర్వాత చివరిగా 2005లో మళ్ళీ ఈ సేతు సముద్రం ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది. ఈ ప్రాజెక్టు వల్ల 400 నాటికల్ మైళ్ళు అంటే దాదాపు 700 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 10 నుంచి 30 గంటల ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. అలాగే అప్పటి లెక్కల ప్రకారం 3 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు కూడా తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఈసారి కూడా ప్రజలు వ్యతిరేకించడంతో పాటు పర్యావరణ పరంగా కూడా హాని కలుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పడంతో సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టుపై స్టే విధించింది. దీంతో కేంద్రం కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఈ రామసేతు అనే వారధి హిందువుల ధర్మ విశ్వాసానికి ఈనాటికి ప్రతీకగా నిలిచి ఉంది. ఈ వారధి మన చరిత్రకి, శ్రీరాముడి జీవితానికి నిలువెత్తు నిదర్శనంగా భావించబడుతుంది. అందుకే ఈ వారధికి అంత ప్రాముఖ్యం. మరి ఈ రామసేతుపై మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగా రామాయణ కాలంలో రాముడు నిర్మించిన వారధి అని మీరు కూడా నమ్ముతారా? లేదంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన నిర్మాణం అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. జై శ్రీరామ్.